మరి ఈ బడ్జెట్ నిజంగా ఒక విజన్కి ఒక మారు పేరు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా పేదలకు మరి ఎంప్లాయీస్కి వ్యాపారస్తులకు అన్ని వర్గాల వారికి అనుకూలమైన బడ్జెట్ అనే విషయం కూడా తెలియజేస్తూ ప్రతి సాధారణ ఉద్యోగికి మరి ఈ బడ్జెట్ వల్ల 60,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఆదా అవుతుందనే విషయం తెలియజేస్తూ మరి మొన్నటి రోజున జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తూ మరి ఈ బడ్జెట్ ప్రతిపాదించడం నిజంగా చాలా గర్వంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి మన రాష్ట్రానికి మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి కేంద్రంతో చర్చించి మరి ఈరోజు మన రాష్ట్రానికి కూడా మరి చాలా విషయాల్లో అన్ని విధాల్లో కూడా ఒక మంచి బడ్జెట్ను మనం కేటాయించడం కూడా చాలా గర్వంగా ఉందనే విషయం తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నిజంగా ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ బాలికల హాస్టల్ మరొకటి ఏర్పాటు చేయడానికి మరి బడ్జెట్ కూడా కేటాయించడం కూడా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి మన రాష్ట్రానికి ఈరోజు మన రాష్ట్రానికి కూడా మరి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 500 కోట్లు, డ్రింకింగ్ వాటర్ కోసం 800 కోట్లు, మరి వంతెన నిర్మాణానికి 350 కోట్లు, భావితరాల భవిష్యత్ రాజధాని కోసం మరి అమరావతి కోసం 1,128 కోట్లు, మరి పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు కేటాయించటం నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతూ ఎప్పటికప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో చర్చించి మరి ఈరోజు మనకు నిధులు కేటాయించడం నిజంగా ఇది ముఖ్యమంత్రి గారి క్రెడిట్, ముఖ్యమంత్రి గారి మరి విజన్కు ఇది ఒక మార్గదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ భారతదేశంలో ఎక్కువగా ఆధారపడి ఉండేది రైతాంగం. ఒక పక్క రైతాంగానికి పెద్దపీట వేస్తూ మరి మరొకటి రెండో స్థానం చేనేత రంగం. మరి చేనేత రంగానికి హస్తకళలు కూడా ప్రోత్సహిస్తూ మరి బడ్జెట్లో ప్రతిపాదించడం మరి చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మన కూటమి ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చేనేతలకు మొన్నటి రోజునే మరి ఉచిత కరెంటు కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు పరుస్తూ మరి 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ అందజేస్తూ మరి క్లస్టర్లు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ మరి నిన్నటి రోజున కేంద్రం నుంచి కూడా మనకు దేశవ్యాప్తంగా మెగా క్లస్టర్లు ఏర్పాట్లు, మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటుకు ఆమోదం. అదేవిధంగా మన రాష్ట్రంలో ధర్మవరం, మంగళగిరి, పిఠాపురం మెగా క్లస్టర్ పార్కులకు ఏర్పాటుకు మరి బడ్జెట్ కేటాయించడం కూడా చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మహిళలకు మండలానికి ఒక మరి షీమార్ట్ ఏర్పాటుకు 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందడం కూడా మహిళలకు ఇది చాలా ఆనందంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి చూసాం రాష్ట్రంలో 4 దిక్కుల బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క పోర్ట్ కనెక్టివిటీ, ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ, మరి రోడ్డు కనెక్టివిటీ, మరి రైల్ కనెక్టివిటీ కూడా మన రాష్ట్రానికి అవసరం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మరి హై స్పీడ్ రైల్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా తెలిసింది. మరి 320 స్పీడ్తో మరి మన రాష్ట్రంలో కూడా 857 కిలోమీటర్లు మరి ఈ శాంక్షన్ కావడం భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ 857 కిలోమీటర్లు హై స్పీడ్ రైలు కూడా మనకి ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అందులో మన జిల్లాకు కూడా మరి సుమారుగా 11 జిల్లాల మీదుగా మరి దుద్దేబండ, మరి హిందూపూర్ అక్కడ కూడా స్టేషన్స్ ఏర్పాటు చేయడం కూడా కారిడార్స్ కూడా మరి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందన్న విషయం తెలియజేస్తూ ఈ హై స్పీడ్ కారిడార్స్ ఏర్పాటు చేయడం వల్ల మరి సామాన్యమైన ప్రజలకు, మరి ఎంప్లాయీస్కు, మరి వ్యాపారస్తులకు, యువతకు చాలా ప్రోత్సాహంగా ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా ఈ రాయలసీమ ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మన జిల్లాకు కూడా సోమందపల్లి, మరి తూముకుంట నుంచి సోమందపల్లికి
4 లైన్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం, అందుకు 270 కోట్లు నిధులు కూడా కేటాయించడం చాలా ఆనందంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, మరి అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఏదైతే వికసిత్ భారత్ అని మన నరేంద్ర మోడీ గారు ఆశయాలతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. మొత్తంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున మరి కేంద్రానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.